రెండు పక్షాల నాయకులు వేదిక ముంభాగంలో కూర్చుండేట్ల తల్లి గారు అన్న తమ్ముళ్ళు ఏమింగా 2 దినాలు బాకీ ఉడిసింది. యుద్ధంకి 2 దినాలు బాకీ. ఇవద్దు మనము మాట్లాడతా పోతే చాలా ఉంది. ఇవద్దు కాంగ్రెస్ బంధువులు వాళ్ళకు ఉండే అజెండా ఇవద్దు ఏమంటే లేదా బీజేపీ పక్షం దూనాడేది లేదా జేడీఎస్ పక్షం వాళ్ళు దూనాడేది. ఇది ఇడిస్తే ఈ అజెండా ఇడిస్తే వేరే అజెండా వాళ్ళ ముందు లేదు. మన ముఖ్యమంత్రి అయిన సిద్ధరామయ్య వాళ్ళు చెప్తారు మిస్టర్ దేవేగౌడ అని. అవును, ఆయన మిస్టర్ దేవేగౌడనే. ఒక రైతాపి కుటుంబంలో పుట్టిన ఒక దేవేగౌడు దెహలీలో కెంపు కోట పైన భారత భావటమని ఆలోచించేట్లా ఒక దేవేగౌడే మీరు మిస్టర్ దేవేగౌడ అని పిలిచేది. ఒక్కసారి వెనక్కి చూడే సిద్ధరామయ్య, నీ రాజకీయ భవిష్యత్తుని వెనక్కి చూడే. నువ్వు రాజకీయంగా ఎట్లా పైకి వస్తే, రాజకీయంగా నేను అన్ని బిల్లులు బడ్జెట్ మండలి చేస్తే ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తావో ఆ యాడను ముఖ్యమంత్రి అయింది, అన్ని బడ్జెట్లు యాడను మండించింది. అది దేవేగౌడ ఆశీర్వాదం కాదా? అట్లా దేవేగౌడని నువ్వు మిస్టర్ దేవేగౌడ అంటావు. ఈ మధ్య ఆయనకు 91 సంవత్సరము, 91 ఏడాది దేవేగౌడకి. ఈ మధ్య కూడా రాజ్యసభలో కర్ణాటక రాజ్యం నీరావరి గురించి మాట్లాడతాడు దేవేగౌడ్. ఆయన వయసు 91 వయసులో, 91 ఏడాది వయసులో ఈ మధ్య రాజ్యము రైతుల గురించి మాట్లాడతాడు. పార్లమెంట్ లో కావచ్చు, ఈడ విధానసభలో కావచ్చు, ఆయన చేసిండేట్లా మాట్లాడినట్లా సంపూర్ణమైనట్ల ఇతిహాసం తీసుకురండా యావత్తు ఆయన మాట్లాడేది రైతుల గురించి, ఈ రాజ్యం నీరావరి గురించి. అట్లా అని మిస్టర్ దేవేగౌడ అంటావు. నువ్వు మిస్టర్ దేవేగౌడ అంటే అదేమో ఆయన వర్చస్కేం తక్కువైలా. నువ్వు మిస్టర్ దేవేగౌడ అనే కూడా ఈ తాలూకు ఈ రాజ్యం జనాలు ఆయన్ని హృదయాల్లో పెట్టుకొని పూజిస్తా ఉన్నారు. దయపెట్టి మాట్లాడేటప్పుడు మీరు మేము ఎట్లనికా వస్తే ఏం చేస్తే ఇన్నలైన మనసులో పెట్టుకొని మనం మాట్లాడాలి సిద్ధరామయ్య వాళ్ళు. ఆమెకి కాంగ్రెస్ బంధువులు చెప్తారు సంవిధానంని బీజేపీ వాళ్ళు, సంవిధానం ఆశయాల్ని బీజేపీ వాళ్ళు జేడీఎస్ వాళ్ళు గాలి కూరేసినారు. ఆ సంవిధానం ఆశయాలను ఎవరన్నా నిలబెట్టినారంటే అది కాంగ్రెస్ వాళ్ళని చెప్తారు. కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇవద్దు అంబేద్కర్ ఎవరు సంవిధానం రాసి ఆ సంవిధానం అడిలో ఉండేట్లా పోస్ట్ ఏదంటే రాష్ట్రపతి పోస్ట్ ఆ పోస్ట్ లో ఉండే ఆ పరిశిష్ట జాతికి సరిగ్గా మన గౌరవాన్విత రాష్ట్రపతుల్ని ఏకవచనంలో సంబోధిస్తావు, ఏకవచనంలో మాట్లాడతావు. సంవిధానం ఆశయాలు ఉండేవాళ్ళు ఒక సంవిధానం పోస్ట్ లో ఉండేట్లా ఒక తల్లిని మీరు ఏకవచనంలో మాట్లాడతారు. ఇది ఎంత మటుకు నిజం అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఇప్పుడు సంవిధానం తీసుకొస్తారు మీరు, వీళ్ళు బీజేపీ వాళ్ళకి అధికారం ఇస్తే సంవిధానంని తిద్దుపడి చేసేస్తారు, సంవిధానం తీసేస్తారు అని తిద్దుపడి చేసేట్లా సంవిధానంని మన అంబేద్కర్ వాడు రచించలేదు. సుభద్రమైనట్లా ఒక సంవిధానం రచించేవాడు మన అంబేద్కర్ వాడు. ఒక నిజం మీ ముందు చెప్పాల్సి పడుతుంది. ఒక కాలంలో బ్రిటిష్ వాళ్ళు చెప్పి వీళ్ళు స్వాతంత్రము అని పొడిసేస్తా ఉన్నారు భారతదేశం వాళ్ళు. వీళ్ళకి ఒక సంవిధానం రచించుకునేట్లా యోగిట్లేదు అంటారు మనల్ని. కానీ అదే బిఆర్ అంబేద్కర్ ఎవరు ఒక సంవిధానం రచించి ఇడీ విశ్వానికి చెప్పా భారతీయులు మీరు అన్నట్లు దడ్లు కాదు, వాళ్ళ ప్రబుద్ధులు బుద్ధివంతులు నేనే చెప్పి ఒక సంవిధానం రాసే మూలంగా ఇడీ దేశానికి సందేశం ఇచ్చినట్లు వాడు బిఆర్ అంబేద్కర్ వాడు. ఈ మధ్య ఆ సంవిధానం తిద్దుబడి గురించి మాట్లాడతారు. కానూన్లు ఏం చెప్తాయో తెలిసినా ఈ దేశం గౌరవాన్విత సర్వోచ్చ న్యాయాలయం చెప్తుంది. కేంద్ర సర్కారుకి ఈగాగలే ఇప్పటికే ఆదేశం ఇచ్చింది ఏమని, మీరు తిద్దుబడిలు చేయండి. ఆದ್ರೆ ఆ తిద్దుబడిలు చేసేటప్పుడు సంవిధాన ఆశయాలకి తొందర రాకుండా చేయాలని ఇప్పుడే కేంద్ర సర్కారుకి ఆదేశం ఇచ్చింది. అట్లాంటప్పుడు మనసు ఇచ్చే ఎవరు కూడా తిద్దుబడిలు చేసేది కానీ ఆ సంవిధానం బదలాయించకపోయేది కానీ అది అసాధ్యం పని. వాళ్ళు ఏమే చెప్పినా కూడా దాన్ని నమ్మద్దండి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆత్మీయులారా, ఇవద్దు నరేంద్ర మోదీ వాళ్ళ గురించి మాట్లాడదాం. నరేంద్ర మోదీ వాళ్ళ గురించి మాట్లాడితే పోతే ఇవద్దు వాళ్ళపైన లేనిపోయిన టీకా ప్రహారాలు చేస్తారు.
ఇడీ విశ్వమే కొండాడుతా ఉంది నరేంద్ర మోదీ వాళ్ళని. మన ఆడో పేపర్లో చదివితే అమెరికాలో ఉద్యమం చెప్తాడు మహానుభావుడు, భారతీయులు మీరు ఏమి చేయక్కర్లేదు, 24లో వచ్చే ఎట్లా ఎలక్షన్ లో ఒక మోదీని మీరు కాపాడుకోలేదు అంటే మీ దేశానికి ఆపత్తు తప్పింది కాదు అని చెప్పినాడు. కానీ మోదీ వ్యక్తిత్వం వేరే దేశాల్లో ఉండేవాళ్ళకి అర్థమైంది, మన దేశంలో ఉండేట్లా మన కాంగ్రెస్ నాయకులకు అది అర్థం కాలే. గ్యారంటీలు ముందు పెట్టుకొని పోతారు. నిజమే, మీరు ఇచ్చిండే గ్యారంటీలు ఎంతవరకు గ్యారంటీ? నేను రాజ్య సర్కారానికి ఒక సలహా ఇస్తాను, ఈ గ్యారంటీలు ఇవ్వదు ఉండొచ్చు, ఇంకో సర్కారం ఇస్తే అది పోవచ్చు. అది కాదు మీరు చేయాల్సి ఉండేది. ప్రతి జిల్లా మట్టాల్లో గార్మెంట్స్ ఫ్యాక్టరీలు తీయండి, ఓపెన్ చేయండి, 1000 మంది ఆడబిడ్డల పాపలకి ఉద్యోగాలు వేయండి, అది శాశ్వతంగా వాళ్ళ కుటుంబం సాగుతుంది. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ను ఓపెన్ చేయండి, కైగారికలు స్థాపన చేయండి, ఒక అంత జనాలకు ఉద్యోగాలు వేయండి, వాళ్ళ జీవన పర్యంతము మీ పేరు చెప్పుకొని బతుకుతారు. ఇట్లా శాశ్వతమైనట్లా పని చేయకుండా అది యాదో 5 గ్యారంటీలు పెట్టుకొని ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ ఎంతవరకు గ్యారంటీ? మనిషికే గ్యారంటీ లేదు, మీరు ఇచ్చిన గ్యారంటీలు ఎంతవరకు గ్యారంటీ ఉంటుంది? దయబట్టి మీరు అందరూ కూడా మేము కోరుకుంటా ఉన్నాను, ఇవ్వదు తల్లి గారు తండ్రి గారు అందరూ కూడా మీరు ఇప్పుడప్పుడే నిర్ణయం చేసినారు. ఈ సుభద్ర భారతదేశం ఉండాలంటే నరేంద్ర మోదీకి మనము ఓటేయాలని ఇప్పుడప్పుడే నిర్ధారణ చేసినారు. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకునేది, ఇవ్వదు మీరు బూత్లకు పోయినప్పుడు ఏం పువ్వు గుర్తులేదే అని అన్నదండ. పువ్వు గుర్తుళ్ళు మన కుసుమోపళ్ళు ఇద్దరూ చేరి నిలబెట్టిండే మన జాతీయ అభ్యర్థిని. కాబట్టి పువ్వు గుర్తుండేది ఈడ, ఆ పువ్వు గుర్తు మొత్తం ఈ జేడీఎస్ పార్టీ వాళ్ళు ఇద్దరు చేరి నిలిపిండేది ఈ కుసుమోపు గుర్తు. దయపెట్టి మీరు బూత్లకు పోయినప్పుడు కుసుమోపు గుర్తుకి ఓటేలా, మీరు పల్లెల్లో కూడా ఈ అందరికీ కూడా చెప్పాలని కూడా మేము కోరుకొని ఈ ఒక అవకాశం ఇచ్చి నిన్న మీకు అందరికీ కూడా నమస్కరించి నా మాటలు ముగిస్తాం.